మా ఎన్ని తీసేస్తామంటున్నారు, మీరు ఏదైనా చేయండి అయ్యా అని అడగాల ప్రజాప్రతినిధి. అప్పుడు ఆ ప్రజాప్రతినిధి ఆ అధికారులు ఏకేసి వాళ్ళందరికీ, లేకపోతే మీరు ఎన్ని అంతస్తులు కట్టాలనుకున్నారా, 5 అంతస్తులు కడదాం అనుకో, లేదు 2 అంతస్తులు కడదాం, 5 అంతస్తులు కట్టండి అయ్యా, వీళ్ళందరికీ అందులోని షాపులు ఇవ్వండి అయ్యా అని చెబితే అది జెన్యూన్. సమస్యల పరిష్కారం అంటే ప్రజాప్రతినిధులు చేయాల్సింది అది. అంతే తప్పించి సెటిల్మెంట్లు చేయడానికే ప్రజాప్రతినిధులు. సెటిల్మెంట్లు చేస్తే పర్ఫెక్టా? నేను అనేది ఏంటంటే, ఒకనాడు ఈ సెటిల్మెంట్ల వలన రాజకీయ నాయకులు రౌడీలు అయ్యారు, ఫ్యాక్షనిస్టులు అయ్యారు. ఫ్యాక్షనిజం, రౌడీజం అంటే ఏంటి? ఇప్పుడు దాన్ని చట్టబద్ధం చేస్తున్నాం మనం. ఫ్యాక్షనిజం రౌడీజంలో అదే కదా. ప్రజలు ఏ సమస్య వచ్చినా అధికారుల దగ్గరికి వెళ్ళడం అనేసి నాయకుడి దగ్గరికి వెళ్ళి చేతులు కట్టుకోవాల్సి వచ్చింది. ఆస్తి నీది, వాడి దగ్గర వాడు బిల్డప్, అక్కడ మధ్యలో వాడెవడు గొట్టంగాడు. మనం రాత్రి పగలు కష్టపడి, లేకపోతే మన తాత ముత్తాతల నాటి ఆస్తికి ఈడెవడు మధ్యలో జమీందారి ఎవరు? అలా జరిగితేనే కదా, దాన్ని వద్దని నేనే కదా పబ్లిక్ రౌడీజం ఫ్యాక్షనిజం వద్దని రౌడీలను ఓడించి ఫ్యాక్షనిస్టులను ఓడిస్తే కొత్త రౌడీ కొత్త ఫ్యాక్షనిస్టుని పెడుతున్నావు నువ్వు. ప్రజాప్రతినిధిని అలా తయారు చేస్తున్నావు. ఒకరి మీద కేసు పెట్టాలో లేదో ఎమ్మెల్యే డిసైడ్ చేయడం ఏంటండి, పోలీస్ డిసైడ్ చేయాలి. కానీ పోలీసు కూడా ఎమ్మెల్యే మాట వినాలంటే ఇంకా అప్పుడు కాన్స్టిట్యూషన్ ఏముంటది? ముందు నీ పార్టీ వాడికి